నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కేసుకు సంబంధించి అదో లొట్టపీసు కేసు, వాడో లొట్టపీసు ముఖ్యమంత్రి అని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఉన్న ఇబ్బందులతో పోల్చితే ఇది ఇబ్బందే కాదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏవన్ నిందితుడిగా ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఆయన అరెస్టు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో పార్టీ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఏసీబీ కేసుకు సంబంధించి మాట్లాడుతూ అదో లొట్టపీసి కేసు అని అన్నారు. ఈ కేసుతో తనకేదో ఇబ్బంది వస్తుందని అందరూ అనుకుంటున్నారని, తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. 25 ఏళ్ల క్రితం కేసీఆర్ పార్టీ పెట్టిన రోజుల్లో ఉన్న ఇబ్బందులతో పోల్చితే ఇది అసలు ఇబ్బందే కాదని చెప్పారు. అదో లొట్టపీసు కేసు, వాడొక లొట్టపీసు ముఖ్యమంత్రి, పీకేది ఏం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ కోసం పోరాడని గుర్తు చేశారు. దాని ముందు ఇదే పెద్ద ఇబ్బంది కాదని స్పష్టం చేశారు. మాట్లాడిన ప్రతి వక్త, ప్రతి నాయకుడు ఒక మాట అన్నారు, ఇబ్బంది ఏదో ఉన్నది అని. కానీ ఒక్కసారి దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు? కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది? ఇది ఇబ్బందే కాదు. అదొక లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి. చేయగలిగేది ఏమీ లేదు, ఇబ్బంది లేదు, మన లేదు. మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద. ఎందుకంటే ఇబ్బంది ఏముంది? కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు. గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు. మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నాను నాకు యాదుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ, ఎర్రోల సీను కానీ, ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి. 56, 60 లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది, కమిలిపోయింది. గా ఇబ్బందుల ముందు ఇదేమి ఇబ్బంది? ఒక సిరిపురం యాదయ్య, ఒక శ్రీకాంతచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని, మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు. ఆ ఇబ్బంది ముందుకి ఇదేమి ఇబ్బంది? ఇబ్బంది అనేది లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు. మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే. ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. 3D ఏంటిదా? 3D. మొదటి డి డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. రెండవ డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్, మన అటెన్షన్ మళ్ళించుడు. మూడవ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. ఈ 3 జరుగుతున్నాయి. డిసెప్షన్ అంటే ఏంది? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, హేమంత్ సోరెన్ గారు మొన్ననే గెలిచిండు జార్ఖండ్లో. కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి, నిజాయితీ గల బిడ్డ కాబట్టి, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ నాన్నగారు శిబు సోరెన్తో పాటు కొట్లాడిన బిడ్డ కాబట్టి, ఆ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంది కాబట్టి, నిజాయితీ ఉన్న ఒక గిరిజన బిడ్డ కాబట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సోయున్నోడు కాబట్టి వెంటనే 2500 ఇస్తాడు మొదటి నెల నుంచి. అది నిజాయితీ. అదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది? మీరు చూడండి ఎంత దారుణం. అంటే మోసం ఎట్లుంటుందంటే, ఒకటేమో 6 గ్యారంటీలు, అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, అవన్నీ మీకు తెలుసు. నేను చెప్పా, నిన్న చూసిన నేను టీవీలో, జాతీయ టీవీలో ఆజ్ తక్ అనే టీవీ, కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది, పెద్ద మనిషి ఒక ఆమె, సుప్రియానో శ్రీప్రియానో, ఆమె చెప్తున్నది నిన్న జాతీయ మీడియాలో కాంగ్రెస్లో మోసం ఎట్లుంటుందో చెప్తుంది. మరి మీరు మళ్ళా ఢిల్లీలో మాటిస్తుండ్రు, మహిళలకు ఏదో ప్యారీ బెహనా స్కీమ్ అని పెడుతుండ్రు,
నెలకు 2500 ఇస్తామంటుండ్రు, ఎక్కడన్నా ఇచ్చిండ్రా ఇది వరకు అని అడిగింది ఆమె. అడిగితే ఆమె ఏమంట దొరికినా, తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2500 మా ప్రభుత్వం ఇస్తున్నది, నెలకు టంచన్గా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ ఉంటుందా? అంటే ఇక్కడ ఇయ్యనిది ఇచ్చినట్టు, ఉన్నది లేనట్టు, ఏదో ఒక ఊహాజనితమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం. ఇక రెండోది విధ్వంసం. నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇబ్బంది? ఇక్కడ హైదరాబాదితులు వచ్చి ఇండ్లు కూలిపోతుంటే ఏడ్చిలు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కాబట్టి ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో మన పార్టీ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు. కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. మనం చేయవలసింది ఈరోజు ఒకటి అంటే మళ్ళీ సపరేట్గా నోరు మూసుకొని కూర్చున్నారు. ఇక ఈ మోసం చెప్పాలి. రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా ఏమైంది? కౌలు రైతులను కలవరిచ్చిండప్పుడు కౌలు రైతులు 22 లక్షల మందికి ఉత్తరం రాస్తున్నా, కేసీఆర్ ఇస్తలేడు మీకు, నేను ఇస్తా అన్నావు, ఏమైంది అని అడగాలి. ఇది మర్చిపోని కేసు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది. ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు. మీరు చేయవలసింది, మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. కౌలు రైతుల గురించి మాట్లాడదాం, రైతు కూలీల గురించి మాట్లాడదాం, రైతన్నలకు జరుగుతున్న మోసం, రైతు భరోసా విషయంలో 15,000 అని చెప్పి, వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి, నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, వాళ్ళ నోటంబడ కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది, దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు. ఉద్యోగస్తుడైతే ఆయన కట్ చేయన్న వెంటనే రైతు బంధు, ఆయన మరి రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతోని భూమితోని సంబంధం కట్ చేస్తావా? వాళ్ళ అమ్మనో నాయననో చేస్తున్నారు వ్యవసాయం, నీకేం నొచ్చింది? కట్ చేస్తా అంటాడు. రుణమాఫీ ఇవాళ ఎక్కడ కూడా ఏ ఊరికన్నా పోదాం, చారాననో 30 పైసలు అయింది, ఇంకా 70 పైసలు బాకీ ఉన్నాడు, చేస్తలే. మా డోర్నకల్కు అక్కడికి నీళ్ళు వస్తలేవన్న మాట గది మాట్లాడదాం. అంతేగాని ఈ కేసు, దీని గురించి ఏందో ఆందోళన, దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా కొట్లాడదాం, సుప్రీంకోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఒక రూపాయో అర పైసనో ఇందులో అవినీతి లేనే లేదు. కాబట్టి ఎవ్వరు ఏమన్నా మీరు పట్టించుకునే అక్కర్లేదు. మనం చేయాల్సిన పోరాటం రైతుల గురించి, 4,000 పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అవ్వ తాతల గురించి, అదేవిధంగా తులం బంగారం ఇస్తానని చెప్తే నమ్మి ఓటేసిన ఆడబిడ్డల కోసం, అదేవిధంగా 2,500 మహాలక్ష్మి అని చెప్తే కొంతమంది తల్లులు ఎవరైతే మోసపోయినారో వాళ్ళ గురించి మాట్లాడదాం. ఈ సంవత్సరం మొత్తం ఆ పని చేద్దాం. తప్పకుండా కేసీఆర్ గారు చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ సంవత్సరం మనం కొత్త కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు, బూత్ కమిటీలు. మీరు హైదరాబాద్కి వచ్చుడు కాదు, మేమే మీ కాడికి వస్తాం. జిల్లాలోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం బ్రహ్మాండంగా, అందరం కూడా కలిసి కట్టుగా. హరీష్ రావు గారు ఒక గొప్ప మాట చెప్పినారు. ఏమన్నారు? ఇది ఒక కుటుంబం, 60 లక్షల కుటుంబ సభ్యులున్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఒకరికి కష్టం వచ్చినా అందరం కూడా, ఒక కాకికి కష్టం వస్తే 10 కాకులు ఎట్లా చేస్తే వాళ్తాయో అట్లే 60 లక్షల మంది కుటుంబ సభ్యులున్న ఈ పార్టీని ఒకరికొకరం అండగా ఉంటూ కాపాడుకుందాం. తెలంగాణ ప్రయోజనాల కోసం, మన కోసం కాదు, తెలంగాణ బాగుండాలని కోరుకునే పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే పరమావిధిగా పనిచేసే పార్టీ. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుందట. ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే తెలంగాణలో బాగలేదు అని ముఖ్యమంత్రికి అనిపిస్తుందట. ఇది మన కర్మ. అందుకే తప్పకుండా 100కు 100% పూర్తి స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా కొట్లాడదాం, గ్రామ గ్రామాన కథానాయకులను సృష్టిద్దాం. అద్భుతంగా ఈ సంవత్సరం పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
చట్టం డిజిటల్ పేపర్ నూతన సంవత్సర క్యాలెండర్ను బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చట్టం ప్రతినిధి ఆసిఫ్, లక్ష్మీనారాయణ, అబ్దుల్ వహాబ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంట సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిని బుధవారం ఉదయం ప్రజాభవన్లో మంత్రులు సీతక్క, కొండ సురేఖలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అందుగాను అందివస్తున్న కొత్త విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతులకి వస్తున్న క్రమంలో వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు. మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్ను ఆదేశించారు. మహిళా సంఘాలు ప్లాంట్ల ఏర్పాటులో ఆర్థిక సాయం కోసం బ్యాంకు అధికారులతో సాయం చేయాలని సూచించారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తామని పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు అన్నారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా రుద్రుల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సతీష్, బీజేపీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్తారా? గత ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో ఒక డిక్లరేషన్ విడుదల చేసిండు. అదేమిటంటే బీసీ డిక్లరేషన్ 23% నుంచి 42%గా బరాబర్ మేము పెంచుతామని కారకండిగా 1000 మందిలో చెప్పడం జరిగింది. అయ్యా బాబు, డిక్లరేషన్ అన్నావు, గద్దెనెక్కినావు, 2 ఏళ్ళు నడుస్తున్నది, ఇప్పటికీ పట్టాలెక్కలేదు. అయ్యా, ఈ డిక్లరేషన్ వలన బీసీ కులాలైన గౌడ కులస్తుల కానీ, కమ్మరి కానీ, గొల్ల కానీ, కుర్మ కానీ, అవసరులు కానీ వీరందరికీ ఈ డిక్లరేషన్ వర్తిస్తుంది. మరి ఈ డిక్లరేషన్ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో వస్తా అన్నావు. మరి నీ బుద్ధి అడ్డిపోయింది లేదా మర్చిపోయినావా? మర్చిపోతే ఒకవేళ తెలియజేయడానికి ఇలాంటి విషయాలు ఎన్నో రకాలుగా 6 నుంచి 66 పథకాలు ఇస్తాను మోసం చేసి గద్దెనెక్కి ప్రజలకు మోచెత్తికి బెల్లం పెట్టిన నీ కాంగ్రెస్ పార్టీ కానీ
మీ సీఎం కానీ మీ మంత్రులు కానీ బరాబర్ మిమ్మల్ని గద్దెదిస్తాం. ఈ డిక్లరేషన్ క్లియర్ చేయకపోతే మీ మెడల్ వంచనైనా మేము డిక్లరేషన్ సాధిస్తామని కోరడమైనది. ముఖ్యంగా నిన్న బీజేపీ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. అయ్యా ఈ బీజేపీ ఆఫీస్ మీద దాడి చేసింది రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలే. అందులో పిఎఫ్ఐ కార్యకర్తలు, ఇస్లామిక్ టెర్రరిస్టులు కూడా అందులో ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకనంటే హోమ్ మినిస్టర్ నువ్వే ఉన్నావు, ఆ శాఖ నీ చేతనే ఉన్నది, సీఎం నువ్వే ఉన్నావు. నీకు తెలదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎటుపోయింది? నీకు చేత కాకపోతే గద్దె దివ్, మేము పరిపాలన సాగిస్తాం. ఈ దేశంలో 19 రాష్ట్రాలలో మేము ఎంత స్పష్టంగా నీతి నిజాయితీగా పరిపాలిస్తున్నామో బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు. గతంలో టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కూడా బీజేపీ మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ మీద దాడులు చేస్తున్నది. ఖబర్దార్, మిమ్మల్ని త్వరలో బొందబెట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. 2 నెలల్లో మీరు అమలు చేయకపోతే మీరు స్థానిక ఎన్నికల్లో మీరు ఎక్కడ వస్తారో మీ మెడలు వంచుతాం, గల్లీ తిరుగుతాం. మీరు చేసిన వాగ్దానాలు ఇవ్వకపోతే మిమ్మల్ని జీరోగా తయారు చేస్తామని మేము కోరుతున్నాము, ఖండిస్తున్నాం కూడా. మీరు చేయకపోతే బరాబరు మీరు ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ చేసి మీరు స్థానిక ఎన్నికలకు రావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని బాన్స్వాడ బీజేపీ నాయకులు అన్నారు. లేనెడలా దాడికి పెద్దదాడి చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బాన్స్వాడ భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనెడలా దాడికి పెద్దదాడి చేయాల్సి వస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ఉన్నంత వరకే ఈ ఆగడాలు జరుగుతాయని చెప్పారు. తమ కార్యకర్తలు ఎదురు తిరగడం మొదలైతే కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీద తిరగరని హెచ్చరించారు. పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంస్కారము అనే ఒక్క పదాన్ని పక్కకు పెడితే కాంగ్రెస్ కార్యకర్తలు కనుమరుగైపోతారు. ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా సరే ఎవ్వరు వాళ్ళకు భయపడి కూర్చోరు. అధికారంలో ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గనక సంస్కారాన్ని పక్కకు పెట్టి మీలాగా రౌడీల్లాగా రోడ్డు మీదకి ఎక్కితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణలో కనబడరు. ఇది గుర్తుంచుకొని సంస్కారవంతంగా పనిచేస్తున్నటువంటి
పార్టీ పైన కార్యకర్తల పైన దాడి చేసిన దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల ఖచ్చితంగా ఎదురుదాడి తప్పది, దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి భారతీయ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బైక్ నడుపుతున్న వారు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకొని ట్రాఫిక్ నియమాలపై పట్టణ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా హెల్మెట్ వాడడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. నూతన రవాణా చట్టం మేరకు 18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ప్రతి వాహనదారుడు రక్షణ కోసం ఆర్టీఏ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, వాహనదారులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.